హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసరికి మినపప్పుతో పెరుగు వడ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మన ఛానల్లో లాస్ట్ టైం నేను శనగపిండితో ఎలా పెరుగు వడలు చేయాలో చూపించాను. సో ఇది ఇంకో వెరైటీ అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం మినపప్పు తీసుకోవాలండి. నేనైతే 1/2 kg మినపప్పు తీసుకుని మినపప్పుని 2 to 3 times నీట్గా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత దీన్ని అయితే అట్లీస్ట్ ఒక 4 to 5 hours అయితే నానబెట్టాలండి. ఇక్కడ నేనైతే 1 లీటర్ పెరుగు తీసుకున్నానండి. అండ్ అలాగే 1/2 teaspoon సోడాని తీసుకున్నాను. 1/2 teaspoon పసుపు, 1 tablespoon కారం, 1 tablespoon జీరా, 1 teaspoon ఆవాలు, 15 రెబ్బలు వెల్లుల్లిని కట్ చేసి పీసెస్ చేసుకోవాలండి. 7 ఎండుమిరపకాయలు, కొంచెం పుదీనా అండ్ ఒక 2 రెబ్బలు కరివేపాకు. ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పిండిని అయితే రుబ్బుకోవాలండి. జనరల్గా వడలకి ఏ కన్సిస్టెన్సీ వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం వన్స్ పిండి చేతిలోకి తీసుకున్నామంటే పిండి బరకగా కాకుండా కొంచెం స్మూత్గా ఉన్నట్టు పిండిని అయితే గ్రైండ్. ఇప్పుడు పెరుగులో వేయడానికి 1 tablespoon జీరా, 10 వెల్లుల్లి అండ్ అలాగే 3 బుడ్డ ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఇవి 3 ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా 2 to 3 tablespoons వాటర్ యాడ్ చేసి దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి అది మనం చిలికి పెట్టుకున్న పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న జీరా అండ్ అలాగే ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పసుపు, కారం అండ్ అలాగే కరివేపాకు వేసి ఈ తాలింపుని మనం పెరుగులోకి అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు పెరుగుని అయితే పక్కన పెట్టుకుందాం. టోటల్గా మనం రుబ్బి పెట్టుకున్న మినప్పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండిని అయితే బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది బాగా పొంగుతుంది. పిండి పొంగడం వల్ల మనకి వడ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తుంది అనమాట. దీనికి మనం వాటర్ టెస్ట్ కూడా చేయొచ్చండి. కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో పిండి యాడ్ చేసినప్పుడు పిండి కనుక తేలిందంటే పిండి బాగా కలిసినట్టు, లేదా పిండి కిందకి వెళ్ళిందంటే మనం ఇంకొంచెం సేపు బీట్ చేయాలని అర్థం. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోకి 1 tablespoon జీరా అండ్ 1/2 teaspoon సోడా, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు పిండిని అయితే కలుపుకునేంత వరకు ఇంకో బర్నర్ మీద బాండోలిని పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ని అయితే హీట్ చేసుకుందామండి. ఇక్కడ మనకు ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయిన ఆయిల్లోకి వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అయితే వేసుకోండి. నేను హైదరాబాదీ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి చిన్న బోండర్ లాగా వేసాను. లేదు అనుకుంటే మనం రెగ్యులర్ వడలు ఎలా వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ మనకి కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను అవి తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. సో చూడండి మనకు లోపల నుంచి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని వాటర్లో వేసుకొని 30 to 40 seconds నుంచి వెంటనే తీసేసేయాలండి. వీటిని తీసేసి మనం ఏ సర్వింగ్ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటామో ఆ ప్లేట్లోకి వీటిని అయితే అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న వడల మీద నుంచి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పెరుగుని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ వడలు మునిగేంత వరకు పెరుగుని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద నుంచి గార్నిషింగ్ కోసం నేను కొంచెం ఎండుమిరపకాయలు, ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు అండ్ అలాగే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేశాను. అంతేనండి, హైదరాబాద్ స్టైల్లో చేసుకుంటే దహివడ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ ఎలాంటివి కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.